ఈ స్టోరీ ఎంత దారుణంగా ఉందో చూడండి. అంటే ఫెంటనిల్ అనబడే ఒక డ్రగ్ అండి. మామూలుగా మనము అమెరికాకు చైనాకు మధ్య శత్రుత్వం, వ్యాపారము అంటే ట్రేడ్ వార్ అని అంటారు చూసారా. కరోనా వచ్చిన తరువాత ఇది బాగా పెరిగింది. చైనా నుంచి ఎన్నో సంస్థలు అక్కడ వాళ్ళ ప్రొడక్షన్ని ఆపేసి టోటల్గా వాళ్ళ కంపెనీస్ని అక్కడ షట్ డౌన్ చేసి భారత్కు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే అమెరికా తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇదంతా ఏంటి, మనము అమెరికాకు చైనాకు మధ్య ఉండే ట్రేడ్ వార్ అని చెప్పి అనుకుంటాం. చైనాలో మీకు ప్రొడక్షన్, అలాగే మీకు ఈ మ్యాన్ పవర్, లేబర్ ఛార్జెస్, ప్రొడక్షన్ ఫెసిలిటీస్, కాస్ట్ ఇదంతా చూసినప్పుడు అమెరికా చాలా కాస్ట్లీ కదా, యూరోప్ కూడా కాస్ట్లీగా ఉంటుంది. కాబట్టి అందరూ చైనాను ఫైనల్ డెస్టినేషన్గా ఎంచుకొని గత 20-25 ఏళ్లలో విపరీతంగా మీకు పెట్టుబడులు పెట్టడంతో వాళ్ళు రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇవాళ ప్రపంచంలో ఉన్నారు. అంటే ఇదంతా కూడా అమెరికా కంపెనీస్ చైనాను పెంచి పోషించారు. సో సడన్గా వాళ్ళకి ఏంటంటే చైనా వల్ల పెను ప్రమాదం, దీన్ని వీళ్ళు పర్సీవ్ చేశారు. ఇందులో చాలా ముఖ్యమైన విషయం అంటే ఇది చైనా రివెంజ్ అని అనుకోవాలండి. కామ్గా ఉన్నారు, మెల్లగా ప్రతి ఒక్క దేశముతో వాళ్ళు ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేశారు. అలా ఆ దేశాలతో వ్యాపారాన్ని పెంచుకుంటూ మీకు కుప్పలు తెప్పలుగా చైనా వాళ్ళు మీకు లాభాలు అనేవి వాళ్ళు సంపాదించగలిగారు. సో ఇందులో మీకు చైనాకు ఒక పగ ఉంది. ఈ పగ ఏమిటి అంటే మీకు డ్రగ్ మాఫియా. అంటే అమెరికా అంతా కూడా మాదక ద్రవ్యాలతో ఆ దేశాన్ని నింపి అక్కడ ఉండే యువత డ్రగ్స్కి బానిసైపోయి ఒక జనరేషన్ కుప్ప కూలిపోతే టోటల్గా వాళ్ళు పని పాట లేకుండా, ఇప్పుడు అమెరికా అన్నారంటే ఒక న్యూయార్క్ సిటీని చూపిస్తారు, వాషింగ్టన్ అంటారు, కాలిఫోర్నియా అంటారు. వీటికి వెనుక మీకు ఒక ప్రపంచం ఉంటుందండి, ఒక డార్క్ వరల్డ్ ఉంటుంది. అక్కడ ఎక్కడ చూసినా కూడా ఓపెన్ సొసైటీలో దొరికే మాదక ద్రవ్యాలు, మీకు అబ్బాయిలు అమ్మాయిలు కుప్పలు తెప్పలుగా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి అలా రోడ్ల మీద పడి ఉంటారు. దీని గురించి ఎవరు మాట్లాడరు. దీనికి అతి ముఖ్యమైన కారణం మీకు ఎవరు, చైనా. అంటే ఫెంటనిల్ అనబడే ఈ ఒక్క మాదక ద్రవ్యాన్ని పెట్టుకొని దీన్నే మీకు చైనా వైట్ అని అంటారండి. మీకు అమెరికాకు వెళ్ళారు, డ్రగ్స్ అలవాటు ఉన్నవాళ్ళు ఫస్ట్ చైనా వైట్ దొరుకుతుందా అని అడుగుతారు. సో ఇలాగ చైనా అమెరికా మీద తన పగను తీర్చుకుంది అంటారు, అంటే యూరోపియన్స్ మీద. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఓపియం వార్స్ అని చెప్పి మాట్లాడతారు. మనము కూడా చాలా పెద్ద లెవెల్లో నష్టపోయాము, మనకన్నా చైనా ఇంకా పెద్ద లెవెల్లో వాళ్ళు లాస్ అయ్యారు. లాస్ అవ్వడం కాదు, వాళ్ళ దేశమే చిన్నాభిన్నం అయిపోయింది. అంటే ఫస్ట్ ఓపియం వార్ అంటారు, సెకండ్ ఓపియం వార్. అంటే ఓపియం అన్నప్పుడు మీకు గంజా లాంటి ఒక మాదక ద్రవ్యము, దీనిని పండించి చైనా యువతకు అలవాటు చేసి వాళ్ళు ఎక్కడా పని పాట చేసుకోకుండా అలా డ్రగ్స్లో ఉండేటట్టుగా మీకు ఈ పని ఎవరు చేశారు? ఆ రోజుల్లో యునైటెడ్ కింగ్డమ్ అంటారు చూసారా, బ్రిటిష్ సామ్రాజ్యం. భారత్లో కూడా ఈ ఓపియంని పండించేవాళ్ళండి. వీటినంతా మళ్ళీ మనము బ్రిటిష్ సామ్రాజ్యానికి అప్పచెప్పేవాళ్ళం. వాటిని చైనా అంతా కూడా వాళ్ళు స్ప్రెడ్ చేశారు. అలా చైనా నష్టపోయిన ఆ క్యాల్కులేషన్, ఆ డేటా మీరు చూసారనుకోండి ఆశ్చర్యపోతారు. కుదిరితే ఓపియం వార్ అని గూగుల్ సెర్చ్లో కొట్టండి. సో ఇప్పుడు అమెరికాపై చైనా ఇలా పగ తీర్చుకుంటుంది అని చెప్పి వార్తలు. దాంతో మొన్నటికి మొన్న డొనాల్డ్ ట్రంప్ ఇదంతా గమనించి ఒకే మాట అన్నాడు, నేను చైనాను పదే హెచ్చరించాను, మీ యొక్క ఈ ఫెంటనిల్ అనబడే డ్రగ్ మాఫియా మా దేశంలో చాలా పెరిగిపోయింది, దయచేసి ఆపండి అంటే మీరేమన్నారు? ఆ మాఫియాని పట్టుకుంటాము, వాళ్ళకి జైలు శిక్ష వేస్తాము, వాళ్ళని మళ్ళీ బయటికి రానివ్వకుండా చేస్తాము, ఇది మా ప్రామిస్ అని నువ్వు చెప్పావు కదా. జీ జింగ్పింగ్ ఈ మాట నువ్వు అన్నావు కదా. ఇవాళ వరకు అది జరగలేదు. మా అమెరికా పౌరులు ఏకంగా 1,00,000 మంది జస్ట్ ఈ ఫెంటనిల్ని అలవాటు చేసుకొని మరణించారు. 1,00,000 మంది డ్రగ్ అడిక్ట్స్ మీకు ఓవర్ డోస్, ఎక్కువగా ఫెంటనిల్ వాడడం వలన వాళ్ళు మరణించారు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. దాంతో ఇవాళ ఆయన రావడము 3 దేశాలండి. ఒక దేశం ఏమో చైనా, ఇంకొక దేశం మెక్సికో, మూడవ దేశం కెనడా. కెనడా అంటే ఏంటి? జూనియర్ పార్ట్నర్ అండి. అమెరికాను బిగ్ బ్రదర్గా చూసే దేశము కెనడా. కెనడాకంటూ ఎటువంటి ఆర్థిక వ్యవస్థ ఉండదు, జస్ట్ అమెరికాను నమ్ముకొనే ఆ దేశం ఉంటుంది. అలాంటిది డొనాల్డ్ చూడండి,
భారత్ యొక్క శత్రువు ఇవాళ డొనాల్డ్ ట్రంప్ శత్రువుగా మారిపోయాడు. అదే ఇక్కడ ఉండే వ్యవహారం. దాంతో ప్రతి వాళ్ళు మనతో ట్రేడ్ అంటున్నారు, మేము సారీ చెప్తున్నాము, మమ్మల్ని క్షమించండి, ఇదే కదా. ప్రతి వాళ్ళు ఇండియాతో నెగోసియేషన్స్ అన్నప్పుడు వీఆర్ సారీ. మొన్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కూడా ఇదే కదా అన్నాడు. హర్దీప్ సింగ్ నిజార్ మరణానికి, హత్యకి భారత్కి ఎటువంటి సంబంధము లేదు, వీఆర్ సారీ. ఎందుకు? అమెరికా వైపు నుంచి ఒత్తిడి. జో బైడెన్ ఉన్నంత కాలము కూడా ఈ డ్రామా ఆడుతూ ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్ రాబోతున్నప్పుడు ఒక హైలీ ప్రొఫెషనల్ వ్యక్తి, ఇతనితో ఈ నాటకాలు పని చెయ్యవని తెలుసుకొని ప్రతి వాళ్ళు కూడా, చైనా వాడు అలాగే కెనడా వాడు కూడా మనకు సారీ చెప్పి మనం ఏం మాట్లాడుతున్నామో దాన్ని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అదే ఇందులో ఉండే విషయం. COP29 కాన్ఫరెన్స్లో చైనా వాళ్ళు పూర్తిగా మనతోనే ఉన్నారు. మనము చెప్తున్న ప్రతి మాటకి ఎస్ బాస్, ఎస్ కరెక్ట్ అని అంటున్నారు. ఎలా ఈ మార్పు? జస్ట్ డొనాల్డ్ ట్రంప్ వల్ల. సో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ 1,00,000 మంది మా అమెరికన్స్ మరణించారు. దానికి కారణం చైనా, నువ్వు, నీ దేశం నుంచి వస్తున్న ఈ ఫెంటనిల్ అనబడే డ్రగ్. కాబట్టి నీపై అడిషనల్గా 10% నేను టారిఫ్ హైక్ చేస్తున్నాను. ఆల్రెడీ చైనా వస్తువులు అంటేనే మీకు అమెరికాలో విపరీతమైన ట్యాక్సులు అండి. ఇంకొక 10% అనేటప్పటికీ చైనా వాడికి ఏం అర్థం కావడం లేదు. యూరోప్లోనూ ఇదే పరిస్థితి, అమెరికాలోనూ ఇలాగంటే నేను ఎక్కడ అమ్ముకోవాలి, నేను ఏం చెయ్యాలి? చైనా వాడి యొక్క బాధ ఇది. ఇక మెక్సికో, కెనడా అన్నారనుకోండి, ఏకంగా 25% ట్యాక్స్ను పెంచారండి. ఎందుకు? ఇదే మెక్సికో అన్నారు అనుకోండి, ఫుల్ ఆఫ్ డ్రగ్స్. సో ఈ డ్రగ్స్ని వాళ్ళు అమెరికాకు పంపిస్తారు, కెనడాకు పంపిస్తారు. కెనడాలో ఉండే ఖాలిస్తాన్ తీవ్రవాదులు వాళ్ళు ఏదో దేశభక్తుల్లాగా జనాల ముందు పోజు కొడతారు. అసలు సిసలైన విషయం ఏంటి? ఈ డ్రగ్ వ్యాపారం. మొన్న ఒక పంజాబీ సిక్కును మీకు కెనడాలో అరెస్ట్ చేశారండి. అతనికి ఒక చిన్నపాటి ల్యాబ్ ఉంది. ఏంటి ల్యాబ్ అంటే డ్రగ్ ల్యాబ్. లోపల మాదక ద్రవ్యాలను తయారు చేసి మీకు కెనడా, మెక్సికో, అమెరికా అంతా కూడా ఇతను పంపిస్తున్నాడు, సప్లై చేస్తున్నాడు. ఏం మాట్లాడతారండి? మోస్ట్ సిస్టమేటిక్ కంట్రీస్ అంటారు. ఇక్కడంతా ఏం జరుగుతుంది? ఎటు చూసినా కూడా డ్రగ్ మాఫియా, డ్రగ్ ట్రాఫికింగ్, డ్రగ్ వ్యాపారం. సో ఊరికే చెప్పడం మాత్రం ఖాలిస్తాన్ అని మాట్లాడతారు. అలా కాదు ఫ్రెండ్స్. ఇక్కడ పాకిస్తాన్ యొక్క ISI వీళ్ళు కూడా కెనడాలో యాక్టివ్గా ఉంటారు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ రావడం మీకు ఫెయిర్ గేమ్ నేను ఆడుతున్నాను, దీని ప్రకారము మాకు 3 శత్రువులు ఉన్నారు, చైనా, మెక్సికో, కెనడా. సో వీళ్ళను నేను విడిచిపెట్టను, వీళ్ళ మీద నేను భీకరమైన ట్యాక్స్ విధిస్తాను. ఎందుకంటే పదే చెప్తున్నాను, మా దేశంలో ఇలాంటి మాదక ద్రవ్యాలు మేము ఒప్పుకోము. అమెరికాను గ్రేట్ కంట్రీగా చూడాలనుకుంటే మా యువతను ఇలా బానిసల్లా చేస్తారా? చైనా నుంచి వచ్చే డ్రగ్స్ని ఇలా మీరు అమ్ముతారా? కుదరదు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ క్లియర్గా చెప్పడం. కాబట్టి మీరు టాప్ 3లో చూసారనుకోండి, మీకు ఈ టారిఫ్ హైక్స్ అన్నప్పుడు చైనా బలైపోయింది, మెక్సికో, కెనడా లబోదిబోం అంటున్నారు. అయ్యో మేము పూర్తిగా నీ మీద కదా ఆధారపడి ఉన్నాము అంటే, నథింగ్ డూయింగ్. జస్టిన్ ట్రూడో, నువ్వు తప్పు చేస్తున్నావు. నువ్వు మాదక ద్రవ్యాల పేరు మీద వ్యాపారం అనుకుంటున్నావు, ఖాలిస్తాన్ వాళ్ళకి సపోర్ట్గా నిలబడుతున్నావు. ఇదంతా నువ్వు చేసే తప్పు, దీనికి నీకు శిక్ష పడుతుంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. కానీ టాప్ 10లో ఎక్కడా కూడా భారత్ మనపైనే ట్యాక్స్ హైక్ అనేది ఎక్కడ ఆయన వెయ్యలేదండి. కాబట్టి ఇది ఇండియాకు చాలా మంచి విషయము. మన శత్రువులకు మాత్రము వెరీ బ్యాడ్ న్యూస్ అని చెప్పి ఇవాళ విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఇలాగ 1,00,000 మంది యువకులు అమెరికాలో చనిపోయారు, కారణము చైనా అన్నప్పుడు ఎంత దారుణమో చూడండి. దీని మీద మీ కామెంట్స్ ఎలా ఉంది దయచేసి తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.